చూడండి, మన విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు చూడండి ఎన్ని ఇడ్లీ ఇస్తుర్రో. మరీ దారుణంగా 2 ఇడ్లీ మాత్రమే ఇస్తుర్రు. ఇది బి బ్లాకు ఫస్ట్ ఫ్లోర్లో. మరి ఎంత దారుణమో చూడండి. మనం ఇంటికాడ చిన్నపిల్లలు కూడా 3-4 ఇడ్లీ పెడతాం, టిఫిన్ తినిపిస్తాం. ఎంత దారుణంగా ఇస్తుర్రో చూడండి ప్రభుత్వ హాస్పిటల్ కాడ. ఇక్కడ వసతులు కూడా, టాయిలెట్స్ కూడా సరిగా క్లీన్గా ఉండట్లేదు. అక్కడ ఎమర్జెన్సీ కాడ కూడా ఒక్క బెడ్ మీద 3 కూర్చోబెడుతుర్రు, 2 కూర్చోబెడుతుర్రు. కూల్ డ్రింకులు కూడా బయట మన రైల్వే స్టేషన్లో 25 రూపాయలు ఉంటుంది ఫర్ఫిల్ డ్రింకు, ఇక్కడ 30 రూపాయలు తీసుకుంటుర్రు. ప్రజల తమ్మును దోచుకుంటుర్రు చూడండి. మరి మన ఇంట్లో చిన్నపిల్లలకు కూడా మనం 3 ఇడ్లీ పెడతాం, ఎంత దారుణంగా 2 ఇడ్లీ పెడుతుర్రు. ఒక శుభ్రత కూడా సరిగా ఉండట్లేదు ఇక్కడ. సిబ్బంది కూడా కొంచెం దురుసుగా మాట్లాడుతురు. నిన్న అంబులెన్స్ సిబ్బంది నేను ఫోన్ చేసినాక గంటకు చేరుకున్నారు. ఆ పేషెంట్ ఉన్న పాయింట్కి గంట టైం పట్టింది అంబులెన్స్ రావడానికి. సంతోష్, ఎంత సమయం పట్టింది నిన్న? 1 గంట 5 నిమిషాలు పట్టింది అంబులెన్స్ రావడానికి నేను ఫోన్ చేసిన తర్వాతకి. ఇతనికి ఆయాసంతో నిన్న బాగా వాంతులు చేసుకుండు. ఇది చాలా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నా ఛానల్ పేరు సతీష్ నాయుడు వ్లాగ్స్. ఇక్కడ సిబ్బంది కూడా దురుసుగా మాట్లాడుతుర్రు, ఏదైనా అడిగినా సరే కసురుకుంటుర్రు పేషెంట్ పక్కన ఉన్న బంధువులను కూడా. చాలా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేస్తారని కోరుకుంటున్నా మానవత్వంతో. ఇడ్లీలు 20-30 ఇడ్లీలు మిగిలినాయి.